నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। జిల్లాలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, వాడవాడల రెపరెపలాడిన మువ్వన్నెల జెండా। మహనీయుల ఆశయ సాధనకు కృషి చేద్దాం, నవ భారతావనిని నిర్మిద్దాం। వక్తలు అవినీతి రాణి సోనియా గాంధీ వేర్పాటు వాదానికి బీజం వేసింది వైఎస్ఏ। టీడీపీ నేత కాళీ ముద్దుకృష్ణ నాయుడు ఆరోపణ। దేశానికి స్వాతంత్రం వచ్చినా దళితులకు రాలేదు। అట్రాసిటీ కేసులను సత్వరమే పరిష్కరించండి, దళితులకు న్యాయం చేయండి। ఆర్పీఐ డిమాండ్, వినూత్న నిరసన। వార్తల్లోని వివరాలు। చిత్తూరులో 64వ జాతీయ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది। జిల్లా కలెక్టర్ సల్మాన్ ఆరోగ్యరాజు పోలీసు మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు। ప్రథమంగా స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా కలెక్టర్ సల్మాన్ ఆరోగ్యరాజు మాట్లాడుతూ జిల్లా ప్రజలకు, స్వాతంత్ర సమర యోధులకు, ప్రజాప్రతినిధులకు గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు। రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు। తిరుపతిలో ఇటీవల నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలు తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాలను దశ దిశలా వ్యాప్తించే విధంగా నిర్వహించడం గర్వకారణమన్నారు। ప్రతి ప్రభుత్వ శాఖలు విధిగా ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే ఉండే విధంగా అంచెలంచెలుగా అమలు చేయడం జరుగుతోందని కలెక్టర్ తెలిపారు। ప్రస్తుతం అధికారులు, సిబ్బంది వారంలో ఒకరోజు సాంప్రదాయ దుస్తులతో విధులకు హాజరయ్యే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు। ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు। దేశంలో అవినీతి రాణి సోనియా గాంధీ అని నగరి శాసనసభ్యులు కాళీ ముద్దుకృష్ణ నాయుడు ఆరోపించారు। శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజమండ్రిలో జరిగిన బహిరంగ సభలో బొత్స, కిరణ్, ఉండవల్లి, చంద్రబాబును విమర్శించడం సరైంది కాదని వారి ఆరోపణలను ఖండిస్తున్నట్లు చెప్పారు। 63 ఏళ్ల వయసులో ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి, వాటిని పరిష్కరించడానికి చంద్రబాబు పాదయాత్రను నిర్వహిస్తుంటే అలాంటి వ్యక్తిపై కాంగ్రెస్ నాయకులు అవాకులు చవాకులు పేరడమేమిటని ప్రశ్నించారు। వేర్పాటువాదానికి బీజం వేసిన ఘనత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డిదేనని ఆరోపించారు। తెలంగాణపై తాడో పేడో తేల్చాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారే తప్ప తెలంగాణ ఇవ్వమని ఎక్కడా చెప్పలేదన్న విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తించాలన్నారు। కాంగ్రెస్ 2-4ల ధోరణితో వ్యవహరిస్తూ ప్రజలను మభ్యపెట్టడానికి చంద్రబాబుపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు। అధికారం విషమన్న సోనియా తనయుడికి యువరాజుగా పట్టం కట్టడం ఏమిటని ప్రశ్నించారు। దేశాన్ని అవినీతి ఊబిలోకి కూర్చి లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేశారని ఆరోపించారు। దేశంలో అవినీతి రాణి సోనియా గాంధీ అని విమర్శించారు। ఈ విలేకరుల సమావేశంలో నగర అధ్యక్షుడు తంపూరి భాస్కర్, ఆ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు। ఈరోజు కోఆపరేటివ్ ఎన్నికలు దౌర్జన్యంగా, దుర్మార్గంగా అధికారులను అడ్డం పెట్టుకొని మెంబర్షిప్ ఎవరికి లేకుండా తెలుగుదేశం వాళ్ళకి మెంబర్షిప్ అంతా తీసేసి నామినేషన్ అంతా కూడా తిరస్కరించి ఆ యొక్క నామినేషన్ వేయడానికి పోతే కూడా లోపలికి పోనీయకుండా దౌర్జన్యాలు చేస్తున్నారు। దీనికన్నా ఎందుకు ఎలక్షన్ పెట్టారు? 3 ఏళ్ళు ఎలక్షన్ ఇచ్చుకున్నారు, 6 పర్యాయాలు మళ్ళా ఇచ్చుకోవచ్చు కదా। ఎందుకు? ప్రజలకు డబ్బులు ఖర్చు, ప్రభుత్వానికి 50 కోట్లు ఖర్చు। ఇంత దుర్మార్గమైన ఎలక్షన్ ఎప్పుడు ఉండవు। దుర్మార్గం పరిపాలన మీరు చేస్తున్నారు, రావణాసుడి పరిపాలన మీరు చేస్తున్నారు। జాతీయ గణతంత్ర దినోత్సవం సందర్భంగా చిత్తూరులోని పోలీస్ మైదానంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు। వివిధ ప్రభుత్వ శాఖల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు కలెక్టర్ సల్మాన్ ఆరోగ్యరాజు, జాయింట్ కలెక్టర్ వినయ్ చందు చేతుల మీదుగా అందజేశారు। అలాగే డిఆర్డీఏ, ఐకేపీ, వ్యవసాయం, పట్టు పరిశ్రమ శాఖ, వికలాంగ శాఖ, ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు 2,394 లక్షల రూపాయల విలువ చేసే ఆస్తులను పంపిణీ చేశారు। ప్రజాస్వామ్య దేశంలో తెలంగాణ వాదులు భావ ప్రకటనను కాల రాస్తున్నారని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి ఆరోపించారు। ప్రజాస్వామ్య దేశంలో భావ ప్రకటనను హరిస్తున్న తెలంగాణ వాదుల వైఖరికి నిరసనగా సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు శనివారం స్థానిక గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు। తెలంగాణ వాదులకు జ్ఞానోదయం కలిగే విధంగా బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ గాంధీ మహాత్ముడి విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు। తెలంగాణ వద్దురా, సమైక్యాంధ్ర ముద్దురా అంటూ నినాదాలు చేశారు।
ఈ సందర్భంగా సమితి ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి మీడియాతో మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టారని, అయితే ప్రజాస్వామ్య దేశంలో వేర్పాటువాదులు భావ ప్రకటనను కాలరాసే విధంగా ప్రవర్తించడం వల్ల అసలు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందా లేదా అన్న అనుమానం కలుగుతోందన్నారు. అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అని కలలు కన్న గాంధీ ఆశయం తెలంగాణ వాదుల తీరు నీరుగారుస్తోందన్నారు. హైదరాబాద్లో పట్ట పగలే సమైక్యవాదులు తిరగలేకపోతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునన్నారు. అంతేగాక ప్రభుత్వం కూడా హైదరాబాద్లో తెలంగాణ వాదులకు ఇచ్చే స్వేచ్ఛను సమైక్యవాదులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఈ దుస్థితిని చూస్తుంటే స్వాతంత్ర్యం ఎందుకని సిగ్గుపడాల్సి వస్తోందన్నారు. వేర్పాటువాదులకు బుద్ధిని ప్రసాదించాలని ఆయన ఈ సందర్భంగా జాతిపితను కోరారు. ఈ కార్యక్రమంలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు రఫీ, భారతి, రమేష్ బాబు, ప్రసాద్, తేజప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం చిత్తూరులోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థల్లో ఆయా శాఖల ఉన్నతాధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీస్ స్టేషన్లో ఎస్ఐలు జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఇదిలా ఉండగా జిల్లా కేంద్రమైన చిత్తూరులో దళిత సంఘాల నేతలు బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం నిర్మించిన చట్టాలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు. ప్రతి పౌరుడు సామాజిక స్పృహను కలిగి ఉండి దేశ సార్వభౌమత్వానికి కృషి చేయాలని శాసనమండలి సభ్యులు రెడ్డెపరెడ్డి పిలుపునిచ్చారు. 64వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శనివారం పలమనేరులోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎమ్మెల్సీ రెడ్డెపరెడ్డి ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పలమనేరులోని లయన్స్ క్లబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ రెడ్డెపరెడ్డి హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రెడ్డెపరెడ్డి మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యమత్యంతో జరుపుకునే పండుగ గణతంత్ర దినోత్సవ వేడుకలని తెలిపారు. మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. ప్రపంచంలోనే దేశాన్ని అగ్రగామిగా నిలపడానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రస్తుత పూర్వపు అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, టిఎస్ ఖాదర్ బాషా, లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శి అమర్నాథ్ రెడ్డి, రామలింగం శెట్టి తదితరులు పాల్గొన్నారు. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ క్యాంపస్ కూడా మన జిల్లాకు శాంక్షన్ అయ్యి దానికి కూడా భూ కేటాయింపు చేసి వచ్చే సంవత్సరం నుంచి కూడా జేఎన్టీయూ యూనివర్సిటీ తరపున ఇంజనీరింగ్ కాలేజీ కూడా మన జిల్లాలో ప్రారంభం కానున్నది. ఇదంతా కూడా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం వల్లనే మన జిల్లాకి ఇన్ని కార్యక్రమాలు వచ్చాయి. భవిష్యత్తులో కూడా ఆయన జిల్లాకి కూడా ఆలోచనలో ఉన్నాయి. త్వరలోనే ఈ సంవత్సరంలో ఇంకా అవన్నీ కూడా ప్రకటించి శంకుస్థాపన చేస్తాడని ఆశిస్తున్నాం. జాతీయ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ఆఫీసర్స్ అసోసియేషన్ ఫ్రెండ్లీ మ్యాచ్ శనివారం చిత్తూరు జిల్లా మెకానికల్ గ్రౌండ్లో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ సల్మాన్ ఆరోగ్యరాజు ఒక జట్టుకు ప్రాతినిధ్యం వహించగా జిల్లా జాయింట్ కలెక్టర్ వినయ్ చంద్ మరో జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. మొదటగా కలెక్టర్స్ జట్టు బ్యాటింగ్ చేయగా జాయింట్ కలెక్టర్ వినయ్ చంద్ జట్టు ఫీల్డింగ్ చేశారు. డిఆర్ఓ ఒంగోలు శేషయ్య కామెంటరీ చేశారు. ఈ సందర్భంగా బౌలింగ్ చేస్తుండగా మైనార్టీ వెల్ఫేర్ అధికారికి గాయమైంది. ఈ క్రీడలో జడ్పీ సీఈఓ నాగేశ్వరరావు, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ చంద్రమౌళి, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ అనిల్ కుమార్, డీటీసీ బసిరెడ్డి, డిడి ధనంజయరావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి రామచంద్రరాజు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. సహకార ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించనుందని ఆ పార్టీ చైర్మన్ అభ్యర్థి పులుగూరు ప్రభాకర్ రెడ్డి జోస్యం చెప్పారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో పోటీ చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో కలిసి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తమ పార్టీ డైరెక్టర్ అభ్యర్థులు తప్పక గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 27 నుంచి తమ పార్టీ ఆధ్వర్యంలో అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారని తెలిపారు. అదే రోజు స్థానిక శ్రీ తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. ఈ ఎన్నికల్లో పార్టీ అన్ని వర్గాల వారికి సమాన అవకాశం కల్పించిందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనబలం ఉందని, అది ఉప ఎన్నికల ద్వారా నిరూపితమైందన్నారు. అందుకు అనుగుణంగా ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ ప్రభుత్వం దృష్టికి తెస్తున్నారని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం హామీకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు ఆమోస్ బాబు, ఈతమాకుల సురేష్ యాదవ్, కొమ్ము చించి యాదవ్, తొండమనాటి వెంకటేష్ రెడ్డి, దుద్దేల బాబు, మబ్బు నాదమన్ రెడ్డి, ముద్ర నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆ పేదల బ్యాంకుని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళి పేదలకు అందుబాటులో ఉండి వాళ్లకు ప్రభుత్వం ద్వారా ఏ విధంగా రుణాలు తీయిస్తాం అనే సంకల్పంతోనే ఆయన ఉన్నాడు. కానీ ఇప్పుడు చెబుతున్నటువంటి వ్యక్తుల మాటలు తిరుపతి పట్టణ ప్రజలు కానీ, నియోజకవర్గ ప్రజలు కానీ, తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ సభ్యులు కానీ ఎవరు కూడా వాళ్ళని నమ్మేటట్టుగా లేదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. 64వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలో పలు స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను నిర్వహించాయి.
స్థానిక తిరుమల బైపాస్ రోడ్లోని ప్రభుత్వ అందుల శరణాలయంలో, అలాగే నిర్మల్ శరణాలయంలో ఆల్ ఇండియా ప్రియాంక రాహుల్ గాంధీ ఫోరం కస్తూరిబా కేంద్ర ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ స్పీకర్ అగరాల ఈశ్వరరెడ్డి, కార్యక్రమ నిర్వాహకులు పిసి రాయల్, మాజీ శాసనసభ్యులు వెంకటరమణ హాజరై శరణాలయంలోని అనాథ అందులకు ఉచితంగా దుప్పట్లు, బట్టలు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఖాదీ కాలనీలోని నిర్మల హృదయ భవన్లోని అనాథలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు ప్రముఖ పారిశ్రామికవేత్త పిసి రాయల్ మాట్లాడుతూ, నిరుపేదలకు సేవ చేయాలనే సంకల్పంతో ట్రస్టును, ఫోరంను స్థాపించి సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. తోటి వారికి సాయపడాలనే సులక్షణాన్ని ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకుని సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని పిసి రాయల్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రమీలమ్మ, మునిశేఖర్, జయకుమార్, మున్రాజు, శరణాలయ నిర్వాహకులు రెడ్డి కుమారి, సిబ్బంది పాల్గొన్నారు. ఆల్ ఇండియా ప్రియాంక రాహుల్ గాంధీ ఫోరం తరఫున, అలాగే కస్తూర్బా గాంధీ ట్రస్ట్ తరఫున, కస్తూర్బా గాంధీ ట్రస్ట్ 2004 నుంచి మేము ఎన్నో కార్యక్రమాలు చేసాం. 2004 నుంచి ఇప్పటివరకు 32 ప్రోగ్రామ్స్ చేసాం. ప్రతి ఒక్క ప్రోగ్రాం పెద్దలు అగరాల ఈశ్వరరెడ్డి గారి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది మాకు. ఆయన వస్తారు, మమ్మల్ని ఆశీర్వదిస్తారు. వచ్చిన వారి బెనిఫిషరీస్ అందరికి కూడా మా ద్వారా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారు. వాళ్ళందరికీ కూడా ఆయన కూడా ఈ యొక్క విశేషమైన దినంలో ఆయన మా తరపున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే అమర్రాజా కంపెనీ ఉద్యోగులు తులసమ్మ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో పాస్ వికాస్ కేంద్రం, కపిల్ తీర్థం సమీపంలోని ప్రభుత్వ అందుల శరణాలయం, ఖాదీ కాలనీలోని నిర్మల్ హృదయ భవన్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఆయా కేంద్రంలోని అనాథలు, మానసిక వికలాంగులు, అందులకు స్వీట్లు పంపిణీ చేసి ఆ తర్వాత అన్నదానం చేశారు. బాల్య దశ నుండే సేవా తత్పరత అలవడాలనే సదుద్దేశంతో కార్యక్రమ నిర్వాహకులు సేవా కార్యక్రమాలను చిన్నారులతో చేయించారు. ప్రతి ఏడు గణతంత్ర దినోత్సవం పర్వదినాన ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీ అని, గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి సేవా కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెప్పారు. అందుల శరణాలయం, నిర్మల్ హృదయ భవన్, పాస్ వికాస్ కేంద్రాల్లో యూనివర్సల్ క్యాటరింగ్ సౌజన్యంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామని పేర్కొన్నారు. అంతేకాకుండా తులసమ్మ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో పాస్ వికాస కేంద్రంలోని మానసిక వికలాంగుల సౌకర్యార్థం 2 ఫ్యాన్లను విరాళంగా అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అమర్రాజా బ్యాటరీస్ ఉద్యోగులు, తులసమ్మ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు, యూనివర్సల్ క్యాటరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాగే సిటీ ఛాంబర్ నాయకులు ఆయూబ్ ఖాన్ ఆధ్వర్యంలో నిరుపేద రిక్షా కార్మికులకు ఉచితంగా దుప్పట్లు పంపిణీ చేశారు. స్థానిక మాజీ శాసనసభ్యులు స్వగృహంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటరమణ హాజరై రిక్షా కార్మికులకు స్వీట్లు, దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయూబ్ ఖాన్ మాట్లాడుతూ, సిటీ ఛాంబర్ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో యుగంధర్, రాజగోపాల్, వాసు, కాంగ్రెస్ నాయకులు కుమార్, రఫీ, మునిశేఖర్, మున్రాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే స్థానిక శ్రీ విద్యా వండర్ కిడ్స్లో 64వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. అంతకుముందు ఆ విద్యా సంస్థ అధినేత రవి విద్యార్థులతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. జాతి రత్నాల స్ఫూర్తితో విద్యార్థులు సమాజ సేవకు అంకితం కావాలని శ్రీ విద్యా వండర్ కిడ్స్ కరస్పాండెంట్ రవి విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ విద్యా సంస్థల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను వాడవాడలా ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, కార్యాలయాలు, రాజకీయ పార్టీలు, అనుబంధ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఎవరికి వారుగా మువ్వన్నెల జెండాను ఎగురవేసి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. 64వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో సంబరాలను వేడుకగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులరెడ్డి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఎందరో మహనీయుల త్యాగఫలమే స్వాతంత్రం, గణతంత్ర దినోత్సవాలని గుర్తు చేశారు. అలాంటి మహనీయుల ఆశయాలను నెరవేర్చాలంటే ముందుగా పిల్లలు విద్యావంతులు కావాలని పిలుపునిచ్చారు. ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని పట్టుదలతో కృషి చేస్తే సాధించలేంది ఏదీ లేదని, ఆ దిశగా విద్యార్థులు తమ ప్రతిభను మెరుగుపరుచుకుంటూ దేశ సౌభాగ్యం కోసం, ప్రగతి కోసం బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రెడ్డప్పరెడ్డి, రాజేంద్ర ప్రసాద్, భారతి, భాస్కరయ్య, చంద్రశేఖర్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. పట్టణ ప్రాంతాల్లో చదువుతున్న మీ విద్యార్థులుగా మీరు ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నందుకు చాలా గర్వించవలసిన విషయము ఉన్నది. మీరందరూ కూడా మీ యొక్క కుటుంబ నేపథ్యాలను నెమరు వేసుకొని, మీ కుటుంబ గమనాన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు ఈ దేశంలో అత్యున్నతమైన స్థానానికి చేరుకున్న మహనీయులందరూ కూడా మనకు రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ మంత్రిమండలిలో మంత్రిగా పనిచేసి
ఈ రోజుకి కూడా ఆ మహనీయులు రాసిన రాజ్యాంగమే యావత్ భారతదేశానికి ఆదర్శంగా ఉండడమే. భారతీయతను సుస్థిరపరిచేందుకు ప్రతి పౌరుడు కృషి చేయాలని టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. 64వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవన ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పోలీసు కవాతు నిర్వహించి ఈవోకు గౌరవ వందనం సమర్పించగా ఎల్వి సుబ్రహ్మణ్యం స్వీకరించారు. ఈ సందర్భంగా ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దేశ ప్రజలు రత్న గర్భమైన భారతమాత సంతానంగా బాసిల్లుతున్నారని తెలిపారు. ప్రతి పౌరుడు దేశభక్తిని కలిగి ఉండాలన్నారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. భావి భారత నిర్మాణానికి పునాదులు వేయాలని పిలుపునిచ్చారు. ఎందరో మహనీయుల ప్రాణ త్యాగాల ఫలితమే భారత్ అని, అలాంటి భారత్ను అభివృద్ధి పదంలో నడిపించాల్సిన బాధ్యత యువతదేనని పేర్కొన్నారు. ఉద్యోగులు సేవా తత్పరతను కలిగి ఉండాలని, ఇతర సంస్థలకు పరిపాలనలో ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. అంతకుముందు ఉత్తమ సేవలందించిన ఉద్యోగులను ఈవో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ వేడుకల్లో జేఈఓ శ్రీనివాసరాజు, సివిఎండ్ఎస్ఓ అశోక్ కుమార్, ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దేశం మహోన్నతమైన ప్రజాస్వామ్య రాజ్యంగా భాసిస్తూ ఒక దర్పణంగా ప్రపంచమంతటా ప్రతిఫలిస్తున్నది. ఆర్ష సంస్కృతికి ఆలవాలమైన ఈ పుణ్యభూమిలో జన్మించడం, తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి గొప్ప ధార్మిక సంస్థలో పనిచేయడం మనందరి పూర్వజన్మ సుకృతం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని పెద్దల వాక్యం. కనుక తాను నివసిస్తున్న భూమిని, కన్న తల్లిని స్వర్గం కంటే మిన్నగా భావించాలి. తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ శాఖ బాధ్యతాయుతంగా పనిచేస్తోందని ఎస్పీ రాజశేఖర్ బాబు తెలిపారు. శనివారం స్థానిక యూత్ హాస్టల్ సమీపంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో 64వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు అర్బన్ జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు. అనంతరం సాయుధ బలగాల నుంచి వందన స్వీకారాన్ని అందుకున్నారు. అంతకుముందు గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన ఎస్పీ రాజశేఖర బాబుకు అర్బన్ జిల్లా పరిధిలోని ఏఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగ ఫలమే ఈ గణతంత్ర దినోత్సవం అన్నారు. ప్రగతిని సాధిస్తున్న భారతదేశం శాస్త్రీయ పరంగా, సాంకేతిక పరంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచ దేశాలచే సెహబాష్ అనిపించుకుంటోందన్నారు. తిరుపతి అర్బన్ జిల్లా 2010లో ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుందని తెలిపారు. తిరుమల తిరుపతి ప్రజల ధన, మాన ప్రాణాలను రక్షిస్తూ నగరాన్ని నిఘా నీడలో ఉంచుతోందన్నారు. అంతేగాక తిరుమల శ్రీవారికి ప్రతి ఏడాది జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించడానికి పోలీసు శాఖ తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తోందన్నారు. అలాగే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తును అందిస్తోందన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసిందన్నారు. తిరుపతిలో జరిగిన 4వ ప్రపంచ మహాసభలను దిగ్విజయంగా పూర్తి చేయడానికి అర్బన్ జిల్లా పోలీస్ శాఖ ఎంతో కృషి చేసిందన్నారు. పుణ్యక్షేత్రాన్ని దృష్టిలో ఉంచుకొని తిరుపతికి నలుమూలల 13 తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు కార్లు, ఇతర వాహనాలకున్న నల్ల ఫిల్మును తొలగించామన్నారు. పోలీసులకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పనకు పోలీసు శాఖ కృషి చేస్తుందన్నారు. భక్తులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నామని, అర్బన్ జిల్లా పరిధిలోని ప్రజలందరికీ రక్షణ కల్పించడమే తమ కర్తవ్యమని ఎస్పీ వివరించారు. అనంతరం జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు ఆయన ప్రశంసా పత్రాలు అందజేశారు. మరి శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచం శభాష్ అనేలాగా మనం ముందుకు పోతున్నాము. అందులో ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం ఎంతో శ్రమించి ప్రాణాల సైతం లెక్క చేయకుండా ఈ యొక్క ప్రజాస్వామ్యం పరిధివిల్లేలాగా చేస్తున్నందుకు పోలీస్ సిబ్బంది అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, 28/2010 సంవత్సరంన చిత్తూరు జిల్లా నుండి వేర్పడి తిరుపతి అర్బన్ పోలీస్ జిల్లాగా ఏర్పడిన విషయం మీకు అందరికీ విదితమే. అప్పటి నుంచి అర్బన్ జిల్లా పోలీస్ యంత్రాంగం సంపూర్ణంగా తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనార్థం వచ్చే అసంఖ్యాక భక్తుల రక్షణ చర్యలు చేపడుతూ
అదేవిధంగా తిరుపతి ప్రజల సౌకర్యార్థం వారి ధనమాన ప్రాణాలు రక్షించే అనేక చర్యలు చేపట్టిన విషయం మీకు అందరికీ తెలిసిందే. స్వార్థ రాజకీయాలతో రాష్ట్రంలో సంక్షోభం నెలకొందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పులిగోరు ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 64వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి సిటీ కేబుల్ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పులిగోరు ప్రభాకర్ రెడ్డి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా పులిగోరు ప్రభాకర్ రెడ్డి ప్రసంగిస్తూ ఎందరో మహనీయుల త్యాగఫలమే గణతంత్ర దినోత్సవమని, వారి ఆశయ సాధనకు ప్రతి పౌరుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అయితే గత దశాబ్ద కాలంగా దేశంలో రాష్ట్రంలో సంక్షోభం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వార్థపరుల స్వార్థ రాజకీయాలకు దేశం రాష్ట్రం అతలాకుతలమైందని అన్నారు. మన రాష్ట్రంలో తెలంగాణవాదం అనిశ్చితికి దారితీసిందని, ప్రత్యేక రాష్ట్రం ముసుగులో తెలుగు జాతిని ముక్కలు చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజలు చైతన్యవంతులైతే ఎలాంటి దుష్టశక్తుల నుండైనా రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకోవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ ప్రతినిధులు, టెక్నీషియన్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఎక్కడ చూసినా అవినీతిమయంలో కూరుకుపోయి వాళ్ళ ఇష్టానుసారంగా చిన్నాభిన్నం అయిపోయింది. ముఖ్యంగా మన రాష్ట్రం అయితే అధోగతి పాలైపోయింది. ప్రతి నిత్యం ధర్నాలతో దద్దరిల్లిపోతూ ప్రతి నిత్యం ఎక్కడో ఒక దగ్గర బంధువులు ఆస్కారాలు ఇవే జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా గత 4 సంవత్సరాలుగా చూస్తున్నాము. ఈ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయినాయి. ప్రతి రాజకీయ నాయకుడు వాళ్ళ స్వార్థం కోసం ఎప్పుడు చూసినా ధర్నాలన్నీ, పికెటింగ్లని, విద్యా సంస్థలను మూసివేస్తూ విద్యార్థులను అధోగతి పాలు చేస్తాం. ప్రజల్లో చైతన్యం వచ్చేదాకా ఏ దేశం కానీ ఏ రాష్ట్రం కానీ బాగుపడుతుందని చెప్పేసి ఈ యొక్క గణతంత్ర దినోత్సవం రోజున ప్రజలు చైతన్యవంతులు కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుల, మత, జాతి, వర్ణ భేదాలు లేకుండా ప్రతి పౌరుడు జరుపుకునే పండుగ గణతంత్ర దినోత్సవ వేడుకలని తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ తాజా మాజీ అధ్యక్షులు పులిగోరు మురళీకృష్ణారెడ్డి పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శనివారం తిరుపతి ఎస్కేడి నగర్లోని శ్రీ కృష్ణదేవరాయల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పులిగోరు మురళీకృష్ణారెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా పులిగోరు మురళి మాట్లాడుతూ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి వెన్ను చూపించి ప్రాణత్యాగాలను చేసి బానిసలైన భారతీయులకు విముక్తి కలిగించిన మహనీయులు మనకెప్పుడు ఆదర్శప్రాయులని కొనియాడారు. మహనీయుల ఆశయ సాధనకు ప్రతి పౌరుడు కృషి చేయాలన్నారు. మత సామరస్యం, ఐక్యమత్యానికి భారత్ ప్రతీక అని తెలిపారు. రాజ్యాంగాన్ని అనుసరిస్తూ చట్టాలను గౌరవించాలని సూచించారు. ఈ వేడుకల్లో మహిళా సమాఖ్య సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. భారతదేశం మీద గౌరవంతో భారతమాత ముద్దు బిడ్డలమని గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ పండుగని చాలా గర్వంగా జరుపుకున్నారు. గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ అన్నీ కూడా ఈ సంఘానికి చేదోడుగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాజ్యాంగం స్ఫూర్తి అంబేద్కర్ గారు ఈరోజు మన రాజ్యాంగాన్ని చట్టబద్ధం చేయడం జరిగింది. ఆ చట్టబద్ధానికి మనం అందరం బాధ్యులై ఉండాలని కూడా ఇక్కడ ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. మనకున్నంతలో ఇతరులకు సహాయపడడంలో ఉన్న సంతృప్తి మరెందులోనూ లేదని తిరుపతి వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శి దేవరాజులు పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శనివారం తిరుపతి టీపీ ఏరియాలోని బాల తేజస్సు వీధి బాలల సంరక్షణ వసతి కేంద్రానికి తిరుపతి వాకర్స్ అసోసియేషన్ సభ్యులు నగరంలోని ప్రముఖ వైద్యులు సుమారు 50,000 రూపాయల విలువ చేసే వస్తు సామగ్రిని నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆ అసోసియేషన్ కార్యదర్శి దేవరాజులు మాట్లాడుతూ మనకున్నంతలో ఇతరులకు సహాయం చేయాలన్న సంకల్పం ఎంతో గొప్పదని తెలిపారు. వీధి బాలలను బాల తేజస్సు హక్కున చేర్చుకుని వారి సంరక్షణకు కృషి చేయడం అభినందనీయమన్నారు. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి నగరానికి దేశంలో ఎక్కడెక్కడి నుండో చిన్నపిల్లలు రైళ్లలో, బస్సుల్లో ఈ ప్రాంతానికి వచ్చేస్తున్నారని తెలిపారు. ఇక్కడికి వచ్చిన పిల్లలు దిక్కుతోచని పరిస్థితుల్లో అసాంఘిక శక్తుల్లో చేతుల్లో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని చెప్పారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల మనస్తత్వాన్ని ఎరిగి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దాతలు డాక్టర్ కృష్ణ ప్రశాంతి, రిటైర్డ్ ఐఏఎస్ రామరెడ్డి, ఆ అసోసియేషన్ సభ్యులు, బాల తేజస్సు నిర్వాహకులు, పిల్లలు పాల్గొన్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని, ఆపదలో ఉన్నవారిని ఆదుకుని మానవతా మూర్తులు కావాలని జర్నలిస్టు శ్రీనివాసులు పిలుపునిచ్చారు. బి కొత్తకోటకు చెందిన రామకృష్ణ కుమార్తె సంజారాణి కుమారుడు నవీన్ కుమార్ దుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధితో బాధపడుతున్నారు. బాధితులకు ఆర్థిక సాయం చేయాలనే సంకల్పంతో శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో చిన్న పత్రికకు చెందిన జర్నలిస్టు శ్రీనివాసులు 5,116 రూపాయలను తన వంతుగా చిన్నారుల తండ్రైన రామకృష్ణకు అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టు శ్రీనివాసులు మాట్లాడుతూ బి కొత్తకోటకు చెందిన అన్నా చెల్లెళ్లు
కండరాల బలహీనత వ్యాధితో బాధపడుతున్నారని తెలిసి వారికి ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాలనే ఉద్దేశంతో వారికి 5,000 రూపాయలను అందజేయడం జరిగిందన్నారు. నిరుపేదలైన చిన్నారులను కండరాల బలహీనత వ్యాధి కబళించడం బాధాకరమని, వ్యాధి బారిన పడిన చిన్నారులకు ప్రాణభిక్ష పెట్టి దాతలు వారి దాతృత్వాన్ని చాటుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి జనార్దన్, జర్నలిస్టులు వేణుగోపాల్, కృష్ణారెడ్డి, దాము, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కండరాల వ్యాధితో బాధపడుతున్న పిల్లలకి జోలాలి ఎటు శ్రీనివాస్ మరియు ఎన్ విజయభాస్కర్ కలిసి 5,116 సహాయాన్ని అందిస్తున్నారు. ఈ సహాయ సేవలకు అతను ఒక వంతుగా మేము పేపర్ చూసి దాంట్లో స్పందన అయ్యి ఒక రిపోర్టర్గా, ఒక ఎడిటర్గా జోలాలి సంబంధించి నేను ఇవ్వడం జరిగింది. అలాగే సీనియర్ జర్నలిస్టు, ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు లెనిన్ బాబు ఏపీయూడబ్ల్యూజే కార్యాలయానికి బీరువాను వితరణగా అందజేశారు. బీరువా తాళాలను ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి జనార్దన్కు అందజేయగా దాతను ఆయన అభినందించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా దళితులకు మాత్రం స్వాతంత్రం రాలేదని, దళితులకు న్యాయం చేయడంలో పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి అంజయ్య విమర్శించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను నిరసిస్తూ దళితులు శనివారం స్థానిక గాంధీ విగ్రహం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. అర్ధనగ్నంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన వీరు ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్పీఐ ప్రధాన కార్యదర్శి అంజయ్య మాట్లాడుతూ సమాజంలో రోజురోజుకు దళితులపై దాడులు పెచ్చుమీరుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే న్యాయం చేయాల్సిన ప్రభుత్వ అధికారులు, పోలీసు శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. దళితులకు న్యాయం జరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లని, అందుకే 64వ గణతంత్ర దినోత్సవాన్ని నిరసిస్తున్నామని చెప్పారు. ఇకనైనా పాలకులు, అధికారులు స్పందించి దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టి వాటి నివారణకు చట్టాలు తీసుకురావాలని, లేని పక్షంలో దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఆయన హెచ్చరించారు. ఈ గణతంత్ర దినోత్సవం రోజైనా, మీరు జెండా ఎగరేసుకున్నటువంటి రోజైనా, మీరు పండుగ చేసుకున్నటువంటి రోజైనా దళితులకు రక్షణ కల్పిస్తారని, దళితులకు హక్కులు కల్పిస్తారని, దళితుల హక్కులు కాపాడుతారని మేము ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. దీన్ని మీరు అందరూ కూడా గుర్తించి సమయంతో మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుతూ, మరి ఇదే భవిష్యత్తులో న్యాయం జరిగినటువంటి పక్షంలో ఇది జిల్లా కేంద్రానికి, కలెక్టర్ కార్యాలయానికి ఇంకా భారీ స్థాయిలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని సంఘాలను కలుపుకొని భారీ స్థాయిలో మహోన్నతమైనటువంటి పద్ధతిలో మరో కార్యక్రమం రూపొందిస్తామని కూడా ఈ సందర్భంగా. అనంతరం బాధితుడు మాట్లాడుతూ పోలీసు అధికారులు దళితులకు న్యాయం చేయడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆర్పీఐ, ఏపీ యానాది సంఘం, బహుజన హక్కుల వేదిక, ఎస్సీ/ఎస్టీ స్కాలర్స్, సామాజిక చైతన్య వేదిక, ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ నాయకులు పాల్గొన్నారు. మండలంగా చేసి మా అర్జునవాడికి చెందిన వాళ్ళు, నా కుమారుడు అదే ఊర్లో ఒక రెడ్డి సిట్టుగారు ఇచ్చి నన్ను కాపాడి నాకు రక్షణ కల్పించమని వేర్పేట పోలీస్ స్టేషన్కి పోతే సరేనని చెప్పి నన్ను అరెస్ట్ చేసి నన్ను హాస్పిటల్ గడపని డాక్టర్ దగ్గర చెక్ చేసుకున్నప్పుడు 5 రోజులు నన్ను పోలీస్ స్టేషన్లో ముట్టడి చేసి పెద్ద నా రాజకీయ నాయకులంతా కలిసి వాళ్ళకి మద్దతు ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఫీజులు కట్టి నన్ను తీసుకుని 2 నెలలు సబ్ జైల్లో పెట్టడం జరిగినది. ఎంత పెద్దవాళ్ళతో చెప్పిస్తున్నా కూడా వాళ్ళని సంధించడం లేదు. మాకు అన్యాయాన్ని న్యాయం చేయమని ఎస్పీ గారికి మళ్ళీ కలిసినట్టుగా మేము తెలియపరుస్తున్నాం. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి తిరుపతి పట్టణ అధ్యక్షులుగా ఎస్కే మస్తాన్ సాహెబ్ను నియమించడం జరిగిందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరహరిశెట్టి శ్రీహరి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్కే మస్తాన్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తెలుగు జాతి గౌరవాన్ని కాపాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉండేలా పోరాటాలు చేస్తానని ఆయన ఓ ప్రకటనలో ప్రతిజ్ఞ పొందారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను తిరుపతిలోని పలు ప్రైవేటు విద్యాసంస్థల్లో ఘనంగా నిర్వహించారు. స్థానిక యశోదా నగర్లోని లిటిల్ ఏంజల్స్ హైస్కూల్లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు కార్తికారెడ్డి అతిథిగా హాజరై పతాకావిష్కరణ చేసి గౌరవ వందనం స్వీకరించానని ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. స్థానిక రాయచెరువు రోడ్లోని సుధహ లిటిల్ సిటిజన్స్ హైస్కూల్లో జరిగిన వేడుకలకు ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు హనుమాయమ్మ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మోహిని చౌదరి, రిటైర్డ్ ఎంఈఓ బాలాజీ, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక తిరుచానూరు రోడ్లోని నవజీవన్ వృద్ధాశ్రమంలో 64వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తిరుపతి పట్టణ 4వ తరగతి ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం మాజీ చైర్మన్ చింతా భరణి యాదవ్ హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు లక్ష్మీపతి, ఉద్యోగులు పాల్గొన్నారు.
తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. వరుస సెలవులు రావడంతో భక్తులు పోటెత్తుతున్నారు. టీటీడీ యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన సౌకర్యాల కొరతతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. శనివారం సాయంత్రం వరకు సుమారు 37,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 44 కంపార్ట్మెంట్లలో దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 18 గంటలు, దివ్యారామం దర్శనం భక్తులు 13 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 6 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. ఇక అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 2, 50 రూపాయల గదులు 11, 100 రూపాయల గదులు 7 ఖాళీగా ఉన్నాయి. సేవా టికెట్లను రద్దు చేశారు. గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారము, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల నగలు బంగారం 1 గ్రామ్ ధర 2,878 రూపాయలు. 24 క్యారెట్ల అపరంచి బంగారం 10 గ్రాముల ధర 30,780 రూపాయలు. వెండి 1 కిలో ధర 58,065 రూపాయలు. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 62 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, వాడవాడల రెపరెపలాడిన మువ్వన్నెల జెండా. మహనీయుల ఆశయ సాధనకు కృషి చేద్దాం, నవ భారతావనిని నిర్మిద్దాం. వక్తలు. అవినీతి రాణి సోనియా గాంధీ వేర్పాటు వాదానికి బీజం వేసింది వైఎస్ఏ. టీడీపీ నేత కాళీ ముద్దుకృష్ణ నాయుడు ఆరోపణ. దేశానికి స్వాతంత్రం వచ్చినా దళితులకు రాలేదు. అట్రాసిటీ కేసులను సత్వరమే పరిష్కరించండి, దళితులకు న్యాయం చేయండి. ఆర్పీఐ డిమాండ్, వినూత్న నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.